ఇది వచ్చేసి గ్యాస్ సేఫ్టీ. ఇది గ్యాస్ లీక్ అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి సేఫ్టీగా డివైస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది. గ్యాస్ ఇచ్చేసిన తర్వాత ఎంత ఉంది, ఎప్పుడు అయిపోతుంది, రెడ్ ఎనర్కి వచ్చేసింది అంటేనే ఫుల్ రెడ్ ఎండ్ అయిపోతే మనకు గ్యాస్ అయిపోతుందని, గ్రీన్ వచ్చేసేమో స్టార్టింగ్ స్టేజ్. ఇది మనం దీన్ని బట్టి కూడా మనం గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు పైపు కానీ రెడ్ది కానీ లీక్ అయినా సరే ఇది పడిపోతుంది. ఇది పడిపోవడం వల్ల మనం చెక్ చేసుకోవచ్చు గ్యాస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైంది గ్యాస్ అని. చిన్న చిన్న పిల్లలు కానీ మనకి ఇంట్లో ముసలివాళ్ళు కానీ ఉన్నప్పుడు ఇలాంటి డివైస్ యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది చూడండి ఎలా పెట్టాలో చూపిస్తాం. ఇది ఉంది కదా, ఇది బ్యాక్ ఇలా వేసి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. దీనికి మన గ్యాస్ ఉంటుంది కదా రెగ్యులేటర్ది, అది ఫిట్ చేసేసుకుంటే మనకు కనిపిస్తుంది. దీన్ని 1 టైం ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని చూసుకోవచ్చు. మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యిందంటే గ్యాస్ ఆన్ అవుతుంది. లేదు అంటే రెడ్ సింబల్ దగ్గరికి గ్యాస్ అనేది పడిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు మనం. ఇది మా ఇంట్లో లేనప్పుడు మా అత్తమ్మకు చిన్న యాక్సిడెంట్ అయింది దీనివల్ల. అంటే అప్పుడు మా పెళ్లి కాలేదు. దీనివల్ల గ్యాస్ లీక్ అయిపోయి తన కాలు మండిపోవడము అవన్నీ చాలా ఇష్యూస్ అయినాయి. తర్వాత ఇది మా ఆయన కొనుక్కొని వచ్చినాడు. ఇది కొనుక్కొచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో మొన్న రీసెంట్గా మార్చినట్టున్నాను నాకు తెలిసి, నేను లేను ఆ టైంలో. రీసెంట్గా మార్చేసినాడు. చూడండి, ఇది బాగా ఉపయోగపడుతుంది.